1 2 3 4 5 88 90 ఇవేవో విద్యా సంస్థల ర్యాంకులు కావు. వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన కేసులు కుప్పలాయి. చెవిరెడ్డికి ముప్పాయి. వరుస కేసులతో భాస్కర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. జైలుకు వెళ్ళక తప్పదేమో అని టెన్షన్ పడుతున్నారు. తాను కటకటాల్లోకి వెళ్లినా కుంగిపోవద్దంటూ ఫ్యామిలీకి ధైర్యం కూడా చెప్పారంటున్నారు చెవిరెడ్డి. జైల్లో పెడితే నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు ఏదైనా మీ తృప్తి కోసమో మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి, ఫేస్ చేస్తాం. ఇదిగో ఇదే మాట పదే పదే చెప్తున్నారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనను అరెస్టు చేస్తే బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోబోనంటున్నారు ఆయన. తాను ఎంత క్షోభ అనుభవిస్తే చంద్రబాబు లోకేష్ సంతోషపడతారో అంత క్షోభ అనుభవించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చేయని తప్పుకు తనను శిక్షిస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు. 2019 ఎన్నికల సమయానికి చెవిరెడ్డిపై దాదాపు 88 కేసులు ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చాక మరికొన్ని కేసులు నమోదయ్యాయి. బాగ్రాపేట పిఎస్ పరిధిలో చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. తుడా నిధుల దుర్వినియోగంపై గురువారం నోటీసులు అందుకున్నారు చెవిరెడ్డి. తన దగ్గర గన్మెన్ గా పనిచేసిన గిరి అనే కానిస్టేబుల్ ను 5 రోజులుగా నిర్బంధించి బెదిరించి తనపై తప్పుడు వాంగ్మూలాలు తీసుకున్నారని వాపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనను లిక్కర్ కేసులో ఇరికించే కుట్ర చేస్తున్నారన్నారు. సిబ్బందులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ మనస్సాక్షి ఉందా ఎక్కడైనా? మీకు 200 నుంచి 250 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చేశారని, ట్రాన్స్పోర్ట్ చేశారని, రవాణా చేశారు, రకరకాలుగా అతని చేత రాయించే ప్రయత్నం చేశారు. ఇది కాకుండా మళ్ళీ ఫ్యూచర్ అవసరపడుతుందని కొన్ని వైట్ పేపర్లు కూడా సంతకాలు తీసుకున్నారు. ఏమి రాసుకుంటారు రాసుకోండి. లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదంటోన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పులివర్తి నాని. చెవిరెడ్డికి ఎంత అందిందో అధికారులు తేలుస్తారన్నారు. 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్ దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు, ఎంతెంత దాచిపెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట. మరోవైపు తనను అరెస్టు చేసేందుకు పోలీసులు శ్రమ పడొద్దన్నారు చెవిరెడ్డి. తాను జైలుకు వెళ్లేందుకు మానసికంగా సిద్ధమయ్యానని చెప్పారు చెవిరెడ్డి. మీరు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు విధించే ఏ శిక్షనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నా. వెనక్కి పోయేది లేదు, చెల్లి ఆఫ్ చేసేది లేదు. మీకు అందుబాటులో ఉంటానని పూర్తిగా మీరు విధించే ప్రతి అన్యాయమైన శిక్షను తాత్కాలికంగా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని. తన కుమారుణ్ణి కూడా తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన.